నారావారి కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారా? హీరో నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోయిందా? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ కూడా వచ్చేసిందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు రోహిత్ను బరిలోకి దించుతున్నారా? టీడీపీ పెద్దల సలహాలు సూచనలతో నారా రోహిత్ కూడా అక్కడి నుంచి ఎంట్రీకి సై అంటున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. నారావారి కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో ఉన్న ఏకైక హీరో రోహిత్. ఆశించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కాకున్నా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, క్రేజ్ను సంపాదించుకున్నారాయన. సినిమాలు ఏవి పడితే అవి చేయకుండా చాలా సెలెక్టివ్గా ఆయన ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడి కుమారుడైనప్పటికీ కూడా రోహిత్లో ఎక్కడా కూడా ఆ దర్భం కనిపించదు. చాలా సింపుల్గా ఉంటారాయన. వివాదాలకు ఎక్కడా తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. తన కుటుంబ నేపథ్యాన్ని ఎక్కడా మిస్యూజ్ చేయకుండా రాముడు మంచి బాలుడుగా నారా రోహిత్ వ్యవహరిస్తుంటారు. అలాంటి రోహిత్కు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన బరిలోకి దించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న టాక్ కూడా ఉంది. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదట. కానీ ఈసారి మాత్రం రోహిత్ పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్న టాక్ చాలా బలంగా వినబడుతుంది. సాధ్యమైనంత త్వరగా ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు రోహిత్ కూడా ఆసక్తికరంగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది. నారా లోకేష్, రోహిత్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు ఎక్కడ కలిసినా ఆత్మీయంగా ఉంటారు. అంతేకాదు తరచుగా ఇద్దరు భేటీ అవుతూ ఉంటారని కూడా చెప్తుంటారు. రోహిత్ కెరీర్కు సంబంధించి లోకేష్ సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారట. ముఖ్యంగా సినిమాలు చేసుకుంటూనే పాలిటిక్స్లోకి రావాలంటూ రోహిత్కు లోకేష్ చాలాసార్లు సూచించినట్లుగా టాక్. టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలని చెబుతూ వస్తున్నారట. ఈ క్రమంలోనే రోహిత్కు రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్న సమాచారం. కానీ ఎప్పుడు ఆయన ప్రకటన మాత్రం చెయ్యలేదు. ఆ మధ్య నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు జయంతి జరిగింది. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అదే కార్యక్రమంలో రోహిత్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు మొదలైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రోహిత్ విషయంలో నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి నిలబెట్టాలన్న దానిపై కసరత్తు పూర్తయిందట. పొంగనూరు లేదా చంద్రగిరి నుంచి రోహిత్ను నిలబెట్టడంపై లోకేష్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. చంద్రగిరిలో టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ పులవర్తి నాని రూపంలో మంచి నాయకుడు ఉన్నాడు. కానీ పొంగనూరులో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో టీడీపీకి పొంగనూరు కొరకరాని కొయ్యలా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా బలంగా వీచిన పొంగనూరులో మాత్రం టీడీపీకి ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఆ స్థాయిలో పెద్దిరెడ్డికి అక్కడ ఓటు బ్యాంక్ ఉంది, అనుచర గణము కూడా ఉంది. పెద్దిరెడ్డి ఏం చేసినా ఎదురు చెప్పే వాళ్లే లేరు. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా పొంగనూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని టీడీపీ కేడర్, పార్టీ పెద్దలను కోరుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నారా రోహిత్ పేరు తెరపైకి వచ్చినట్లుగా చెప్తున్నారు. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రస్తుతం ఆయనకు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మదనపల్లి ఫైల్స్ కేసు వెంటాడుతుంది. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. పెద్దిరెడ్డి వైఖరితో విసిగిపోయి చాలామంది కేడర్ టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో పొంగనూరులో టీడీపీని నడిపించే బలమైన నాయకుడు కావాలి. రోహిత్ రూపంలో ఆ గ్యాప్ను భర్తీ చేయాలని లోకేష్ అనుకుంటున్నారట. ఈ మేరకు పొంగనూరులో ఆయన సర్వేలు కూడా చేయించినట్లుగా తెలుస్తుంది.
సర్వేలన్నీ రోహిత్కు అనుకూలంగా వచ్చాయని టాక్. పొంగనూరు నుంచి చాలా ఏళ్లు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయనపై ప్రజల్లోనూ వ్యతిరేకత మొదలైంది. కానీ కావాల్సిందల్లా నడిపించే కథానాయకుడు. అటు ప్రజలు ఇటు టీడీపీ కేడర్ మద్దతిస్తే పెద్దిరెడ్డికి ఓటమి తప్పదు. ఇవన్నీ గ్రహించిన లోకేష్ పొంగనూరులో టీడీపీ తరపున రోహిత్ సరైన నాయకుడని గుర్తించినట్లుగా సమాచారం. పొంగనూరులో టీడీపీ వ్యవహారాలను సంబంధించి ప్రస్తుతం అంతా లోకేష్ చూసుకుంటున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంత్రిగా బిజీగా ఉంటూనే పొంగనూరు పైన ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నాయకుడు అవసరం ఎంతో ఉంది. లోకేష్కు సన్నిహితుడైన నాయకుడు ఉంటేనే అక్కడ ఈజీగా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఆలోచించి పొంగనూరు బాధ్యతలను రోహిత్కు అప్పగించబోతున్నారని తెలుస్తుంది. సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమన్న రోహిత్ ఆ దిశగా పొంగనూరు నుంచి ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు రోడ్ మ్యాప్ అంతా రెడీగా ఉందని తెలుస్తుంది. పొంగనూరులో టీడీపీ పరిస్థితి ఏంటి? బలాబలాలు ఎలా ఉన్నాయి? ఏ గ్రామంలో టీడీపీకి బలమైన నేతలున్నారు? ఎక్కడ పార్టీ వెనుకంజలో ఉంది? ఎక్కడ జాయినింగ్స్ అవసరం? ఎక్కడ పార్టీ బలోపేతం చేయాలి అన్న అంశాలపై టీడీపీ పెద్దలు పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్లుగా సమాచారం. మిషన్ పొంగనూరుకు సంబంధించి రోహిత్తో సంప్రదింపులు కూడా తుది దశకు చేరినట్లుగా టాక్. అన్నీ కుదిరితే సంక్రాంతికి అటు ఇటుగా పొంగనూరు టీడీపీ పగ్గాలు రోహిత్కు అప్పగించడం దాదాపు ఖాయమైపోయిందని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. నిజంగానే పొంగనూరుకు నారా రోహిత్ వస్తే ఇక టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండదని నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు రంగంలోకి దిగుతున్నాడని క్యాడర్ కూడా చాలా ఖుషీగా ఉన్నారు. మరి నిజంగానే నారా రోహిత్ పొంగనూరుకి వస్తారా? టీడీపీ క్యాడర్కు అండగా నిలుస్తారా? ప్రజాసేవ చేసి తనదైన గుర్తింపును తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాలి.